సివిల్ సప్లై కార్పొరేషన్ ఈ రాష్ట్రంలో 1983లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కిలో ₹2 బియ్యం పథకం ప్రవేశపెట్టి ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఆ బియ్యం పథకం కొనసాగుతూ ఉంది. 45 ఏళ్ల తర్వాత కూడా ఈవేళ ప్రజలందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈవేళ నిత్యావసర వస్తువులు ప్రతి నెల 1వ తేదీన ఇంటికి చేరుతున్నాయంటే దీనికి కారణం అధికారులు కానీ మంత్రులు కానీ ప్రభుత్వాలు కానీ కాదు. దీనికి కారణం ఈ కాకి బట్టలు వేసుకున్నటువంటి కార్మికుడు మాత్రమే ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈవేళ సివిల్ సప్లై కార్పొరేషన్లో అనేక లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తూ ఈవేళ అవసరం లేని కార్యక్రమాలు పెట్టి ఈవేళ ఎవరైతే బస్తా ఎత్తుకొని లారీ మీద ఎగుమతి దిగుమతి చేసే కార్మికుడికి ఆ గొడవని శుభ్రపరిచేటటువంటి పేపర్లు ఈవేళ వీళ్ళని ఈవేళ ఒక ఎందుకు పనికిరాని ఒక చీపురు పిల్ల మాదిరిగా ఈవేళ అధికారులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రభుత్వం కానీ చూస్తూ ఉంది. ప్రతి 6 నెలలకు ఒకసారి మీరు గట్టిగా మాట్లాడితే నోరెత్తితే మేము చెప్పినట్టు వినకపోతే అర్ధరాత్రి కూడా దించకపోతే వర్షం పడినా ఎండ కాసినా చలేసినా మీరు పని చేయకపోతే మిమ్మల్ని తీసేస్తాం. స్టేజ్ 1 ద్వారా సరికొన్ని ఈవేళ బట్వాడా చేస్తాం అని ప్రతి అధికారి కూడా బెదిరిస్తూ ఉన్నాడు. మేము ఈ సందర్భంగా ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మంది హమాలీస్తున్నారు. వీరంతా ఏఐటీసీలో ఉన్నారు. వీరందరినీ కుటుంబ పరంగా తీసుకొచ్చి కలెక్టర్ ఆఫీస్ దగ్గర భార్య పిల్లలతో నిరాహార దీక్షలు చేయించి మా కోరికలు తీర్చే వరకు కూడా భవిష్యత్తులో ఉద్యమిస్తాం. స్టేజ్ 2 ద్వారా మాత్రమే నిత్యావసర వస్తువులు బట్వాడా చేయాలి. ప్రతి నెల 10వ తేదీకి హమాలీల బిల్లులు చెల్లించాలి. పిఎఫ్ ఈఎస్ఐ వగైరా మొత్తం రావాల్సినవన్నీ కూడా వారికి తక్షణం ఇవ్వాలని చెప్పి ఈవేళ ఈ ఊరేగింపు ద్వారా జాయింట్ కలెక్టర్ గారికి మెమరాండం ఇచ్చి రేపు 5వ తేదీ లోపల మాకు ఏ విధమైనటువంటి సమాచారం లేకపోతే వచ్చేటటువంటి మూమెంట్ని మేము బహిష్కరిస్తామని సహాయ నిరాకరణ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.